హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. భక్తి చాటున జరిగిన దారుణ వ్యాపారం గురించి మీకు తెలుసా? కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం రోజు ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహాశివరాత్రి సందర్భంగా 26న జరిగే చివరి అమృత్ స్నానాల నాటికి ఈ సంఖ్య 65 కోట్లు దాటుతుందని వాళ్ళు అంచనా వేసినరు. అది నిజమైంది. ఇక 2700 కోట్లు ఖర్చు చేస్తే 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారమే జరిగింది. లోకల్గా ఉండే చిన్న వ్యాపారులకు కూడా మంచి ఆదాయం వచ్చింది. పనిలో పనిగా అక్కడికి వెళ్ళిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు మొనాలిసా అనే పూసలమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేసేశారు. నాగసాధువులు, మహిమలు, ఐఐటి బాబాలు ఇట్లా చాలా మందిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు అక్కడికి చేరిన ఇంకో బ్యాచ్ మాత్రం ఇంకో పనిలో పడింది. లక్షల మందిలో ఎవరు ఏం చేస్తున్నారో గమనించడం చాలా కష్టం. అంత పెద్ద గుంపులో పోలీసులైనా ప్రతి మనిషిని గమనించడం అనేది సాధ్యం కాదు. అందులోనూ మీడియా కెమెరాలు, టూరిస్టుల కెమెరాలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అంటూ వేల మంది తిరుగుతూ ఉంటే నిఘా విభాగం చూసి చూడనట్టే వదిలేసినట్టుంది. ఇక స్మార్ట్ ఫోన్లతో తిరిగే వాళ్ళని గమనించడం దాదాపుగా అసాధ్యం కూడా. ఇదే పాయింట్ని తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి కొందరు అక్కడ నీచమైన పనికి ఒడిగట్టిరు. మనం అది మాట్లాడుకున్నాం. దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిన వాళ్ళలో ఎంతోమంది తమకు తెలియకుండానే పాన్ సైట్లలో, సోషల్ మీడియా వెకిలి పేజీల్లో కనిపించారు. ఆడపిల్లలు, మహిళలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీశారు. వాటిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బులకు అమ్ముకుంటున్నారు. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అన్నది మనం చూసుకున్నట్టయితే, కుంభమేళా కోసమే స్పెషల్గా సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ అని ఒక టీంని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. కుంభమేళాలో జరిగే ఘటనల మీద ఫేక్ న్యూస్లు ప్రచారం చేయటం, కుంభమేళా మీద దుష్ప్రచారాలు చేయటం లాంటి ప్రచారాలు జరగకుండా చూడటం ఈ టీం యొక్క పని. అంటే ఇక్కడ నదీ జలాలు కలుషితం అవుతున్నాయని, తొక్కిసలాటలో అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పిన వాళ్ళని ఆపడానికి, అక్కడ ఏ విషయం మీద కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళని బుక్ చేయడానికి ప్రభుత్వం నియమించినటువంటి ఈ టీం గట్టిగా పనిచేసింది కూడా. ఇలాంటి న్యూస్ల కోసం సెర్చ్ చేస్తున్న ఈ స్పెషల్ టీంకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని వీడియోస్ కనిపించినాయి. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి ఎవరెవరు అప్లోడ్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఇట్లాంటి వీడియోస్ పంపించారు అని విచారణ చేస్తే దీని వెనుక ఒక పెద్ద రాకెట్టే ఉన్నదని అర్థమైంది. అందుకే ఆల్రెడీ మీకు ఇలాంటి టాపిక్ తోటి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసినా కూడా మళ్ళీ సమగ్రమైన ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. కొన్ని గ్యాంగ్స్ ఇదే పని మీద ఉన్నాయని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలుసుకుని ఆశ్చర్యపోయినరు. ఫిబ్రవరి 17న కటోలి కుంభమేళా పోలీస్ స్టేషన్లో మొదటి కేసు నమోదైంది. ఆ అకౌంట్ ఓనర్ ఎవరు, ఎక్కడి నుంచి ఆ వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాడు లాంటి వివరాల కోసం మెటాని సంప్రదించారు పోలీసులు. ఆ వివరాలు చేరకముందే ఫిబ్రవరి 19న మరో విషయం తెలిసింది. అదేంటిది అంటే, టెలిగ్రామ్ యాప్లో ఈ వీడియోలని సేల్కి పెట్టి మరీ అమ్ముతున్నారు. కానీ మెటా యాప్స్లో మనం చూసుకుంటే దొరికినంత ఈజీగా టెలిగ్రామ్ యాప్లో ఛానల్ క్రియేటర్స్ వివరాలు పట్టుకోవడం అనేది కుదరదు. ఇంకా దారుణం ఏంటంటే, అక్కడ స్నానం చేసిన అమ్మాయిల, మహిళల వీడియోలని మార్ఫ్ చేసి మరింత అశ్లీలంగా మార్చి అమ్ముతున్నారంట. చూడండి ఎట్లా ఉందో భక్తి పేరు మీద. మహాకుంభ్ 2025 ప్రయాగ్రాజ్ గంగా స్నాన్ లాంటి హ్యాష్ ట్యాగ్స్తో ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారని ఇండియా టుడే కూడా చెప్పింది. ఇక ఇంకా దారుణం ఏంటిదంటే, ఇండియాలోనే ఫిబ్రవరి 12 నుంచి 18 మధ్యలో ఓపెన్ బాతింగ్ వీడియోస్ గురించి టెలిగ్రామ్లో మిలియన్ల సెర్చ్లు జరిగాయంట. ఈ సెర్చ్ చేసిన వాళ్ళందరూ కూడా ఏ మతం వాళ్ళు, ఆ వీడియోలను తీసిన వాళ్ళు ఏ మతం వాళ్ళు, మీరే చెప్పండి. వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదా, లేక అక్కడనే గంగలో మునిగి ఆ పాపాన్ని కూడా కడిగేసుకున్నారా? 60 కోట్లకు పైగా జనాలు కుంభమేళాకి వచ్చారంటే అది ఈ దేశంలో హిందువుల సంఖ్యలో దాదాపు 50%. అంటే ఇప్పటికి ఎన్ని వీడియోలు తీసుంటారో మీరే ఊహించాలి. అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదబ్బా. ఇంకా దారుణం ఏంటంటే, ఇంత విచారణ జరిగినప్పటికీ కూడా, కొందరిని పట్టుకొని బెదిరించినప్పటికీ కూడా ఈ వీడియోలు మాత్రం ఆగటం లేదు. ఈ రోజుకి కూడా స్నానం చేసిన దగ్గర నుంచి బట్టలు మార్చుకునేదాకా వెంటాడి మరీ వీడియోలు తీస్తూ ఉన్నారు. వాటిని ఎడిట్లు, మార్ఫింగులు చేసి అమ్ముకుంటున్నారు.
పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గ్యాంగ్స్ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు తప్పిస్తే ఆపుతలేరు. టెలిగ్రామ్లో పబ్లిక్ ఛానల్స్లో అశ్లీల పోస్టులు షేర్ చేయడానికి అనుమతి లేదు, కానీ ప్రైవేట్ గ్రూప్స్లో మాత్రం ఎలాంటి వీడియోలనైనా సరే షేర్ చేసుకోవచ్చు. సరిగ్గా ఈ పాయింట్ మీదే వీళ్ళ ఆటలన్నీ కూడా సాగుతున్నాయి. ఇట్లాంటి వీడియోలని ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్స్లో అప్లోడ్ చేసి వాటిలో చేరటానికి ఎంట్రీ ఫీజు అని 2000 నుంచి 3000, 5000 ఇట్లా 10,000 దాకా కూడా వసూలు చేశారు. అక్కడ ఎగబడే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేం లేదు. మరి అందులో మెజారిటీ మతం హిందువులే కదా. అయితే బిజినెస్ ఇక్కడే ఆగిపోలేదు. ఇక్కడ చేరిన వాళ్ళంతా ఆ వీడియోలని చూసి ఆనందించడంతో ఆగిపోరు. వీళ్ళలో కొందరు ఆ వీడియోలని డౌన్లోడ్ చేసుకొని ఇంకొన్ని పోన్ యాప్స్కి అమ్ముకుంటున్నారు కూడా. ఇవన్నీ వింటుంటేనే భయంగా ఉంది కదా. మీకు భయంగా ఉందా లేదా? ఇక్కడే అయిపోలేదు ఈ న్యూడ్ వీడియోల వ్యాపారం. టెరాబాక్స్ లాంటి యాప్స్, వెబ్సైట్ల దాకా కూడా పాకింది. కొన్ని 100 కోట్ల వ్యాపారం కేవలం దీని మీదనే జరుగుతుందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఇప్పుడు మనలో ఎవరైనా అయ్యో ఇంత జరిగాక ఇప్పుడు ఎలా మేము వెళ్ళొచ్చామే అని ఆందోళన పడితే గనుక ముందు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆ పనిలో మీ తప్పేం లేదు, మీరు కావాలని చేసింది కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అనవసరంగా ప్యానిక్ అవ్వకుండా అసలు జరిగిందో లేదో తెలియకుండా ఆందోళన పడటం కూడా అనవసరం. ఒకవేళ మీ పట్ల అలాంటి కంటెంట్ ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా సైబర్ సెయిల్లో ఒక కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటారు. ఆ వీడియోని తొలగించడానికి ప్రయత్నిస్తారు కూడా. అయితే మీరు బలంగా గుర్తించుకోవాల్సింది ఒక్కటే, ఏఐ లాంటి టెక్నాలజీ వాడి కూడా అలాంటి వీడియోలు చేసే కాలంలో ఇలాంటి వాటి గురించి ఆందోళన చెందడం అనవసరం. మీ తప్పే లేని విషయంలో భయపడకుండా దాన్ని లైట్ తీసుకోవడం, నిబ్బరంగా ఉండడం చాలా 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 అవసరమైనటువంటి విషయం.